వాయుదేవుని కరుణతో అంజనాదేవికి జన్మించిన హనుమంతుడు బాల్యంలోనే అపార శక్తిని చూపించాడు. ఒకరోజు సూర్యుడిని పండు అనుకుని ఆకాశంలో ఎగిరి అందుకోబోయాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో అతన్ని గాయపరిచాడు. వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేయడంతో దేవతలు శాంతింపజేసి హనుమంతుడికి వరాలు ప్రసాదించారు. బ్రహ్మదేవుడు అజేయమైన ఆయుధాలను, శివుడు అపారమైన బలం, ఇంద్రుడు అమృతత్వం ప్రసాదించారు. ఇలా హనుమంతుడు అజరామరుడయ్యాడు. రామాయణ యుద్ధం అనంతరం శ్రీరాముడు హనుమంతునికి ఆశీర్వదిస్తూ, నా నామస్మరణ ఉన్నంతవరకు నీవు భూమిపై జీవించి భక్తులను కాపాడాలి అని చెప్పాడు. హనుమంతుడు నమస్కరించి భక్తుల రక్షణను తన ధర్మంగా స్వీకరించాడు. అప్పటినుంచి రామనామం వినిపించే ప్రతి చోట హనుమంతుడు గాలిలా, కనిపించని రీతిలో సంచరిస్తూ భక్తులను కాపాడుతూ ఉంటాడని విశ్వాసం. ఆయన చిరంజీవి, బలానికి, భక్తికి ప్రతీకగా యుగయుగాలుగా నిలిచాడు.